ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ ప్రభువు నామమున వందనాలు. ఈరోజు చదవబోయే అధ్యాయం ద్వారా ఇశ్రాయేలు ప్రజలందరిలో మోషే ఒక్కడికే చట్టం తెలుసు. ఇత్రో మోషే యొద్దకు వచ్చినప్పుడు ఇత్రో 70 మంది న్యాయాధిపతులు నియమించు అని చెప్పారు. కానీ ఆ 70 మందికి న్యాయం తెలియదు కాబట్టి చట్టం తెలియాలి అని మోషేకు యెహోవా దేవుడు చెప్తున్నారు. అవి మీ ఆస్తులు అనగా ఆ దినాలలో ఆస్తి అనగా గొర్రెలు, ఎద్దులు, దూడలు, వాటిని ఎలా కాపాడుకోవాలో చెందిన చట్టం గురించి ఇంకా మోరల్ ఎగ్జాంపుల్స్ చెప్తూ దానిలో ఉన్న న్యాయాన్ని చెప్తూ వచ్చిన అధ్యాయం. ప్రియమిత్రులారా, ప్రతి ఒక్కరి జీవన శైలిలో ఏమి జరుగుతుందో ఏమి జరుగుతాదో వాటన్నిటి విషయంలో దేవుడు స్పష్టంగా మాట్లాడారు. విధవరాలు, తండ్రి లేని పిల్లల గురించి, బీదవారి గురించి మాట్లాడారు. వారి పక్షముగా జాగ్రత్తగా ఉండండి, వారిని బాధించొద్దు అని చెప్పారు. వారి పక్షంగా దేవుడు వ్యాజ్యమాడతారు. అలాగే న్యాయం విషయంలో అందరూ సమానమే, పేదవారైనా ధనికులైనా ప్రతి ఒక్కరూ సమానమే అని ప్రతి విషయాన్ని చాలా స్పష్టంగా వివరించిన అధ్యాయం. ప్రతిరోజు బైబిల్ చదువుదాం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు నిర్గమాకాండం 22వ అధ్యాయం చదువుకుందాం. నిర్గమాకాండం 22వ అధ్యాయం. ఒకడు ఎద్దునైనను గొర్రెనైనను దొంగిలించి దాని అమ్మినను చంపినను ఆ ఎద్దుకు ప్రతిగా 5 ఎద్దులను ఆ గొర్రెకు ప్రతిగా 4 గొర్రెలను ఇవ్వలెను. దొంగ కన్నము వేయుచుండగా వాడు దొరికిన చచ్చునట్లు కొట్టబడిన ఎడల అందువలన రక్తాపరాధం ఉండదు. సూర్యుడు ఉదయించిన తరువాత వాని కొట్టిన ఎడల వానికి రక్తాపరాధం ఉండును. వాడు సరిగా సొమ్ము మరల చెల్లింపవలెను. వానికేమీ లేకపోయిన ఎడల వాడు దొంగతనము చేసినందున అమ్మబడవలెను. వాడు దొంగిలినది ఎద్దైనను గాడిదైనను గొర్రె అయినను సరే, అది ప్రాణముతో వాని యొద్ద దొరికిన ఎడల 2 అంతలు చెల్లింపవలెను. ఒకడు చేనునైనను ద్రాక్ష తోటనైనను మేపుటకు తన పశువును విడిపించగా ఆ పశువు వేరొకని చేను మేసిన ఎడల అతడు తన చేలలోని మంచిదియు ద్రాక్ష తోటలోని మంచిదియు దానికి ప్రతిగా నీయవలెను. అగ్ని రగిలి ముండ్ల కంపలు అంటుకొనుట వలన పంట కుప్పైనను పంట పైరైనను చేనైనను కాలిపోయిన ఎడల అగ్ని నంటించిన వాడు ఆ నష్టమును అచ్చుకొనవలెను. ఒకడు సొమ్మైనను సామానైనను జాగ్రత్త పెట్టుటకు తన పొరుగువానికి అప్పగించినప్పుడు అది ఆ మనుష్యుని ఇంట నుండి దొంగిలింపబడి ఆ దొంగ దొరికిన ఎడల వాడు దానికి 2 అంతలు అచ్చుకొనవలెను. ఆ దొంగ దొరకని ఎడల ఆ ఇంటి యజమానుడు తన పొరుగువాని పదార్థములను తీసుకొనెనో లేదో పరిష్కారమగుటకే దేవుని యొద్దకు రావలెను. ప్రతి విధమైన ద్రోహమును గూర్చి అనగా ఎద్దును గూర్చి గాడిదను గూర్చి గొర్రెను గూర్చి బట్టను గూర్చి పోయిన దానినొకడు చూచి ఇది నాదని చెప్పిన దాని గురించి ఆ ఇద్దరి వాద్యము దేవుని యొద్దకు తేబడవలెను. దేవుడు ఎవని మీద నేరము స్థాపించినో వాడు తన పొరుగువానికి 2 అంతలు అచ్చుకొనవలెను. ఒకడు గాడిదనైనను ఎద్దునైనను గొర్రెనైనను మరి ఏ జంతువునైనను కాపాడుటకు తన పొరుగువానికి అప్పగించిన మీదట అది చచ్చినను హాని పొందినను ఎవడను చూడకుండగా తోలుకొని పోబడినను వాడు తన పొరుగువాని సొమ్మును తీసుకొనలేదనుటకు యెహోవా ప్రమాణము వారిద్దరి మధ్య నుండవలెను. సొత్తుదారుడు ఆ ప్రమాణమును అంగీకరింపవలెను. ఆ నష్టమును అచ్చుకొననక్కర్లేదు. అది నిజముగా వాని యొద్ద నుండి దొంగిలబడిన ఎడల సొత్తుదారునికి ఆ నష్టము అచ్చుకొనవలెను. అది నిజముగా చీల్చబడిన ఎడల వాడు సాక్ష్యము కొరకు దాన్ని తేవలెను. చీల్చబడిన దాని నష్టమును అచ్చుకొననక్కర్లేదు. ఒకడు తన పొరుగువాని యొద్ద దేనినైనను బదులు తీసుకొని పోగా దాని యజమానుడు దాని యొద్ద లేనప్పుడు అది హాని పొందినను చచ్చినను దాని నష్టమును అచ్చుకొనవలెను. దాని యజమానుడు దానితో నుండిన ఎడల దాని నష్టమును అచ్చుకొననక్కర్లేదు. అది అద్దెదైన ఎడల అది దాని అద్దెకు వచ్చెను. ఒకడు ప్రదానము చేయబడని ఒక కన్యకను మరల్చుకొని ఆమెతో శయనించిన ఎడల ఆమె నిమిత్తము ఓలి ఇచ్చి ఆమెను పెళ్లి చేసుకొనవలెను. ఆమె తండ్రి ఆమెను వానికి ఇయ్యనొల్లని ఎడల వాడు కన్యకల ఓలి చొప్పున సొమ్ము చెల్లింపవలెను. శకునము చెప్పు దానిని బ్రతకనీయకూడదు. మృగ సంయోగ చేయు ప్రతి వాడు నిశ్చయముగా మరణశిక్ష నొందవలెను. యెహోవాకు మాత్రమే గాక వేరొక దేవునికి బలి అర్పించువాడు శాపగ్రస్తుడు. పరదేశిని విసికింపవద్దు, బాధింపవద్దు. మీరు ఐగుప్తు దేశంలో పరదేశులై ఉంటిరి కదా. విధవరాలినైనను దిక్కులేని పిల్లలనైనను బాధ పెట్టకూడదు. వారు నీ చేత ఏ విధముగానైనా బాధ నుండి నాకు మొరపెట్టిన ఎడల నేను నిశ్చయముగా వారి మొరను విందును.
నా కోపాగ్ని రగులుకొని మిమ్మను కత్తి చేత చంపించెదను. మీ భార్యలు విధవరాండ్రగుదురు, మీ పిల్లలు దిక్కులేని వారగుదురు. నా ప్రజలలో నీ యొద్ద నుండి ఒక బీదవానికి సొమ్ము అప్పిచ్చిన ఎడల వడ్డీకిచ్చు వాని వలె వాని ఎడల జరిగింపకూడదు, వానికి వడ్డీ కట్టకూడదు. నీవు ఎప్పుడైనను నీ పొరుగువాని వస్త్రమును కుదువుగా తీసుకుని ఎడల సూర్యుడు అస్తమించు వేళకు అది వానికి మరల అప్పగించుము. వాడు కప్పుకొనినది అదే, అది వాని దేహమునకు వస్త్రము. వాడు మరి ఏమి కప్పుకొని పండుకొనును? నేను దయగలవాడను, వాడు నాకు మొర్రపెట్టిన ఎడల నేను విందును. నీవు దేవుని నిందింపకూడదు, నీ ప్రజలలోని అధికారిని శపింపకూడదు. నీ మొదటి సస్యద్రవ్యములను అర్పింప తడువు చేయకూడదు. నీ కుమారుల్లో జ్యేష్ఠుని నాకు అర్పింపవలెను. చెప్పుము, నేను ఆకాశం నుండి మీతో మాట్లాడితినని మీరు గ్రహించితిరి. అట్లే నీ ఎద్దులను నీ గొర్రెలను అర్పింపవలెను. 7 దినములు అది దాని తల్లి యొద్ద ఉండవలెను. 8వ దినమున దాన్ని నాకియ్యవలెను. మీరు నాకు ప్రతిష్ఠింపబడిన వారు గనుక పొలములో చేల్చబడిన మాంసమును తినక కుక్కలకు దాన్ని పారవేయవలెను. దేవుడు ఈ వాక్యమును దీవించి మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ప్రతిరోజు ఇలా దేవుని వాక్యమును వినడానికి ప్రతిరోజు బైబిల్ చదువుదాం అనే కార్యక్రమాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.